హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అమృత ప్రణయ్ ఈ పేరు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అమృత వర్షిణి అలాగే ప్రణయ్ పెరుమాళ్ళ వీళ్ళిద్దరూ కూడా 23 ఏళ్ల వయసులో మేజర్స్ కాబట్టి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ప్రణయ్ పెరుమాళ్ళ వైపు ఓకే కానీ బట్ అమృత వర్షిణి వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇష్టం లేదనమాట. ఒప్పుకోలేదు వాళ్ళు ఈ పెళ్లి. ఎందుకంటే ప్రణయ్ క్యాస్ట్ వేరు, లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఆస్తుల పరంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాలు కూడా వాళ్ళ ఉండడం వలన వాళ్ళు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. బట్ అమృత ఇంట్లో నుంచి వచ్చేసి సో ప్రణయ్ని పెద్దల సమక్షంలోనే, ప్రణయ్ వాళ్ళ మమ్మీ డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు గ్రాండ్గా. సో వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అమృత 2018లో ప్రెగ్నెంట్ అయింది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే యాక్చువల్గా అమృత తండ్రి అయిన మారుతీరావు గారికి పెళ్ళి ఇష్టం లేదు. అందుకని ఏంటంటే అతను రకరకాలుగా అంటే ఆ అమ్మాయికి చెప్పాడు డైరెక్ట్గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చేయమని చెప్పి. అట్ ద సేమ్ టైం అమృత వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉందో ఆమెకి చెప్పాడు అబార్షన్ చేయమని చెప్పి. దేనికి ఏది కాలేదు. సో మొత్తానికి ఆయన అహం దెబ్బతింది, పరువు మంట కలిసిపోతుంది అన్న తాపత్రయం రకరకాల వీటితో ఏంటంటే హానర్ కిల్లింగ్ అనేది జరిగిందనమాట 2018 సెప్టెంబర్ 14న. సో అప్పటికి అమృత 5 నెలల గర్భవతి. సో అప్పుడు జరిగిన వీటి ప్రకారం జరుగుతున్న పరిణామాలని చూస్తే ఏంటంటే తర్వాత మరి మారుతీరావు అంటే కూతురు జీవితాన్ని నాశనం చేశానన్న గిల్టీనెస్, లేదంటే కనుక ఆ కూతురు బాధపడుతుందన్న బాధో, లేదంటే కనుక ఇదేదైనా పరువు బయటకు వచ్చి పరువు అంటే ఏ పరువు కోసం అయితే పాకులాడారో అదే పరువు పోతుంది అందరిలో, అంటే కూతురు జీవితాన్ని ఇలా చేసాడు అన్న ఒక తండ్రి అనే ఒక మొత్తం మిగిలిపోతాను ఏదో తెలియదు. కానీ మొత్తానికి మారుతీరావు అయితే ఆయన కూడా సూసైడ్ చేసుకుని ఆయనంతా ఆయన ఇది చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు 2000 అంటే ఆల్మోస్ట్ అది 2018లో జరిగితే ఇప్పుడు 2025 7 సంవత్సరాల అనంతరం ఆ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది. సో ఆ జడ్జిమెంట్లో ఏంటంటే ఎవరైతే సుభాష్ శర్మ అనే ఒక A2 ఉన్నాడో అతనికి ఏంటంటే డెత్ సెంటెన్స్, మిగిలిన వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది జరిగింది. సో ఆ రోజుల్లోనే 2018లోనే మారుతీరావు ఏకంగా ₹1 కోటి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్ మీద దాడి చేయించాడు. సో ఆ వాటిలోనే ప్రణయ్ చనిపోయాడు అని చెప్పేసి అప్పటి నుంచి వచ్చిన అప్పుడు ఒక అభియోగం మాత్రమే, అది రీసెంట్గా మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ తోటి అది నిజమైంది. సో వాళ్ళందరినీ కూడా ఇది చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి, రకరకాలైనటువంటి వ్యూస్ వస్తున్నాయి. అసలు ప్రణయ్ అంటే అమృత ఇలా చేయకుండా ఉండుంటే కనుక అమృత వల్లనే ఇది జరిగింది అని చెప్పి అంటే వాళ్ళ ఆవేశంలోనో బాధతోనో చెప్తున్నారు వాళ్ళు. సో ఆమె కనుక ఇలా చేయకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు అది ఇది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే నిన్న మార్నింగ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగా ఏడవడం కానీ, మళ్ళీ వాళ్ళు ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కొడుకుని ముద్దు పెట్టుకుని అతని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం కానీ జరిగింది. అసలు అమృత ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా స్పందించలేదు అని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి హల్చల్ చేస్తూ వచ్చారు. ఏంటి అమృత మారిపోయిందా అది ఇది రకరకాలుగా పెట్టి రకరకాల డిస్కషన్స్ అన్నీ నడిచినాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నిన్న సాయంత్రానికి అమృత దీని మీద ఏదైతే కోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ మీద రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఆమె 2 పోస్టులు పెట్టింది. ఫస్ట్ది 10/3/2025 అని చెప్పి ఒక హార్ట్ సింబల్ వేసి దాని మీద ఒక క్లాత్ చిన్న హార్ట్ సింబల్ లాంటిది ఒకటి పెట్టింది. తర్వాత ద సెకండ్ పోస్ట్ వచ్చేసి రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని పెట్టింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది జరిగి 7 years అయింది. ఇప్పుడు ఆమెతో పాటు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుని చూసుకుంటూ ఆమె హైదరాబాద్లో కాపురం ఉంటుంది అనమాట. అంటే మిర్యాలగూడలో స్టార్ట్ అయిన వ్యవహారం అంతా కూడా ఆవిడ మెల్లమెల్లగా అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతూ హైదరాబాద్ వచ్చింది. సో కొడుకుతో పాటు ఇది చేస్తుంది. అయితే ఈ వివాదంలో ఇదంతా జరిగింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామంది కింద ఏంటంటే తమ హ్యాపీనెస్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే న్యాయం గెలిచింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనల్గా ఎట్టకేలకు న్యాయం గెలిచింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది తమ హ్యాపీనెస్ని వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం కొన్ని వేరే రకమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. అవి ఏంటంటే అవన్నీ కూడా అమృతకి అగైనెస్ట్గా ఉన్న వాయిసెస్. బేసిక్గా వాళ్ళ వర్షన్ ఏంటంటే అమృత ఇది వరకట్లా లేదు, అమృత మారిపోయింది, అమృత హైదరాబాద్ వెళ్ళిపోయింది, అత్తమామల్ని కలవట్లేదు, వాళ్ళ ఇంటికి రావట్లేదు, వాళ్ళ అమ్మతోనే ఉంటుంది. తర్వాత అలాగే ఈ మధ్యకాలంలో ఆమె ఒక రీల్ పెట్టి దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ మున్నారో వెళ్తే అక్కడ ఎవరో ఒక పువ్వు ఇస్తే ఆ ఫ్లవర్ తీసుకున్నట్టుంది. దాంతో ఏంటంటే కొంతమంది కంగ్రాచులేషన్స్ అని పెడితే కొంతమంది ఇది ఇలా చేస్తుందని తెలిసిన రకరకాలుగా అసభ్యకరమైన పోస్టులు అన్నీ పెట్టారు. సో అమ్మాయి జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం అని చాలామంది ఫీల్ అయ్యి రాయడంతో ఏంటంటే ఆ పోస్ట్ కూడా డిలీట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం అయితే ఇలా స్పందించింది. సో వీళ్ళ వాయిస్లు అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. అమృత మూవ్ ఆన్ అయిపోతుంది లైఫ్లో అది ఇది అని చెప్పేసి. ఒక లైఫ్లో అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయి ఏమీ సినిమా పర్సనాలిటీ కాదు, ఇంకోటి కాదు. ఒక జీవితం స్టార్ట్ చేయాలనుకుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ జీవితం అనేది ఛిద్రం అయిపోయింది. తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన లైఫ్ అనేది లీడ్ చేసుకుంటుంది.
సో ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటుంది, తన ఇది చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఆవేశంలో తీసుకున్న డెసిషను, ఆలోచన లేకుండా తీసుకున్న డెసిషను, చిన్నతనం వల్ల తీసుకున్న డెసిషన్ ఏదైనా కానీ మొత్తానికి ఒక 2 ఫ్యామిలీల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే అయింది. సో ఇప్పుడు దాన్ని ఎవరు తిరిగి అంటే ప్రణయ్‌ని తీసుకురాలేరు, అలాగే ఇటు మారుతీరావుని తీసుకురాలేరు. ఆ అమ్మాయికి ఒక పక్కన భర్త లేడు, ఒక పక్కన నాన్న కూడా లేడు. సో ఉన్న వాళ్ళతోని గెట్ ఆన్ అవ్వాలి కాబట్టి ఆవిడ అలా వెళ్తుంది. అయితే ఇలా అగైనెస్ట్‌గా వస్తున్న వాయిస్ గురించి మనం చూసినట్టయితే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏంటనేది మనకు పూర్తిగా తెలీదు. ఆ టైంలో ఏం జరిగిందో కూడా అసలు ఆ అమ్మాయి అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో, ఏం జరిగిందో కూడా మనకు తెలీదు. మనమంతా బయట నుంచి చూసేవాళ్ళం కాబట్టి ఒకళ్ళ మీద కామెంట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అమ్మాయి చేసింది తప్పని, లేకపోతే రైట్ అని, ఈ అమ్మాయి ఇలా చేస్తేనే మాకు ముందే తెలుసని కొంతమంది. లేదమ్మా నువ్వు లైఫ్‌లో మంచి డెసిషన్ తీసుకున్నావు ముందుకెళ్ళు, లీవ్ ఇట్, జరిగిందంతా వదిలేసేయి, కొత్త జీవితం స్టార్ట్ చేయండి. కొంతమంది రకరకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక అమ్మాయిని సొసైటీలో ఒక ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది అది మానవత్వంతో కొన్ని వర్షన్ అయితే ఈ అగైనెస్ట్‌గా ఉన్న ఇయన్నీ చూస్తే గనక అసలు ఆ అమ్మాయి అలా చేసి ఉండకపోతే ఈరోజు ఇంతమంది జైలుకెళ్ళేవాళ్ళుగా వాళ్ళిద్దరు చచ్చిపోయేవాళ్ళు కాదు, వీళ్ళు జైలుకెళ్ళేవాళ్ళు కాదు, ఇలా మాట్లాడుతున్నారు. అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయిందని, ఆ అమ్మాయి వల్ల ఇలా జరిగిందని నేను మాట్లాడుతున్నారు. బట్ ఇది మాత్రం ఈ వర్షన్ మాత్రం చాలామంది ఖండిస్తున్నారన్నమాట. ఎందుకంటే అమ్మాయికి ఆ పరిస్థితులు ఏంటి, అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది, ఇదేమీ కూడా మనకు తెలియదు కాబట్టి తెలియని దాని గురించి అమ్మాయి ఇప్పటికైనా కూడా ఏంటంటే అమృత ప్రణయ్ ఇదివరకు ఒక రకంగా ఉండేది. అందులోనూ ఈ మధ్య ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షిణి అని మార్చేసుకుంది యాక్చువల్‌గా. సో దాన్ని కూడా ఒకటంటే ప్రతీది కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఏంటంటే ప్రతిదీ ఒకళ్ళనొకళ్ళు అన్‌ఫాలో చేసుకున్నా, లేదంటే ఒకళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ మార్చుకున్నా, లేదంటే కొన్ని ఫోటోలు డిలీట్ చేసినా కూడా రిలేషన్‌లో ఆళ్ళు విడిపోయారనే ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సో వీటిలన్నిటిని బేస్ చేసుకొని ఆ అలిగేషన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. అమృత ప్రణయ్ అనే వ్యక్తి ఎవరైతే ఒకప్పుడు అమృత ప్రణయ్ ఉందో ఇప్పుడు అమృత వర్షిణి మారగానే సో షీ హ్యాస్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్, అంటే లైఫ్‌లో ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయింది అని చెప్పి కొంతమంది కంక్లూజన్‌కి వచ్చేస్తున్నారు. బట్ ఏం జరిగిందో మనకు తెలీదు, ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఏం జరగబోతుందో కూడా మనకు తెలీదు. బట్ ఇవన్నిటికి తెలియాలంటే గనక ఒక్కసారైనా అమృత బయటకు వచ్చి ఏం జరిగిందనేది చెప్తే తప్ప మనం అర్థం చేసుకోలేము ఆమె మైండ్‌లో ఏముందనేది. బట్ దానికంటే ముందే మనకేమీ తెలియకుండా మనమే ఏదో ఒక జడ్జిల్లాగా మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మనమే ఒక అమ్మాయి మీద ఒక స్టాంప్ వేసేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా అమ్మాయికి జరిగింది దారుణమైన లాసు. ఒక పక్కన భర్తను కోల్పోయింది తండ్రి వల్ల, తర్వాత తండ్రిని కోల్పోయింది. కొన్ని రోజుల తర్వాత మామూలుగా జనరల్గా తిరిగి కలుస్తూ ఉంటారు. విడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలవడం కానీ, లేకపోతే కొన్ని రోజుల తర్వాత అంటే ప్రేమను ఒప్పుకొని పెద్దలు కూడా ఒక పాపో బాబు పుట్టిన తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అదేదో జరిగే లోపలనే అనుకోకుండానే జరిగిపోయి ఇలా జరిగిందనమాట. సో ఫైనల్గా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అమృత ప్రణయ్, అదే అమృత వర్షిణి అని పేరు మార్చుకుందని చెప్పాం కదా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో. సో అమృత సో ఇప్పటికైనా బయటకు వచ్చి ఒక క్లారిటీ అన్నా ఇస్తే కనుక బాగుంటుంది. లేదంటే కనుక ఇలా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఆ అమ్మాయి పరిస్థితులు ఏంటనే మనకు తెలియదు కాబట్టి సో ఈ విషయాన్ని నెగిటివిటీగా మానేసి పాజిటివిటీగా చూస్తే బెస్ట్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. సో ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి, అలాగే ఈ జడ్జిమెంట్పై మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్స్ తెలియజేయండి.